హలో ఆల్! ఈరోజు కీమా కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి. దానికోసం 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే 1 కేజీ కీమా అయితే తీసుకున్నాము. తర్వాత బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. పెద్ద గరిటె 2 గరిటెలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆనియన్స్ అనేవి పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ కూడా ఆయిల్‌లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అయిన తర్వాత తీసుకున్న కీమాని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదా సాల్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చు. మేమైతే రాళ్ళ ఉప్పు వేసుకున్నాము. సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానపెట్టుకుని పెట్టుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంతసేపు మూత పెట్టి కీమాని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, పులుసు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని కలిపి వేసుకోవాలి అంతే. చూసారు కదా, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టేసి. ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.